Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Rakshit Babu. Rakshit Tej. Happy birthday to you. Happy birthday to you. చెప్పండిరా. Happy birthday to you. Happy birthday to you. Rakshit Tej. Happy birthday to you. దానా బయటికి రా. నడుచుకుంటురా మెల్లగా. హ్యాపీ బర్త్డే టు బెలూన్ చూపి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. నాక్షి హ్యాపీ బర్త్డే. ముద్దు పెడుతుందా? ఏంది రెండు అరే నీ డ్రెస్ ఎంత బాగుంది. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే. అమ్మమ్మ కాలు మొక్క. కళ్ళకు పెట్టుకో. కళ్ళకు ఏయ్ చేయబెట్టకు నాన్న. హారతి ఇస్తుంది నీకు. అర్రే ఏదైనా పాట పెట్టుకో. దండం మర్చిపోయింది. అక్షంతలు. Nakshu, Jida. God bless you. I love you. Happy birthday, Nana. Happy birthday. Hey. Redish, paradish. హిట్ నక్షి ఇక్కడ చూడు. ఇక్కడ కర్పూరం అట్ట వేసేసి పలగొట్టు. ఇక్కడ కూడా కొట్టాలా? మా ఏం చేశారు నక్షు? సో నక్షిత్ బర్త్డే మార్నింగ్ చూసారు కదా. సో ఇది ముందు రోజు అనమాట. ముందు రోజు గిఫ్ట్ కొనడానికి వెళ్తున్నాము మేము షాప్కి. సో ఇక్కడ దగ్గరలో మనకి మంచి షాప్ ఉందన్నమాట, తెలిసిన వాళ్ళది. బైక్, కార్స్ అన్నీ ఉంటాయి. సో బెస్ట్ ప్రైస్కి మొత్తం ఆన్లైన్లో కంపేర్ చేసి మేము తీసుకున్నాం అనమాట. సన్నీ ఏమో బైక్ ఇస్తున్నాడు గిఫ్ట్గా, అండ్ విష్ణు వచ్చేసి నక్షిత్కి కార్ ఇస్తున్నాడు అనమాట. సో అలా 2 గిఫ్ట్స్ అయితే వస్తున్నాయి. దట్ బిగ్ సర్ప్రైజ్ వాడికి. కార్ అన్న బైక్ అన్న చాలా పిచ్చి. వాడు కొనలేడు, నడపలేడు అని చెప్పేసి 1 year అప్పుడు ఏమీ ఇవ్వలేదు గిఫ్ట్. సో ఇప్పుడు ఇస్తున్నాము. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతాడని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ మార్నింగ్ అంతా చూసారు కదా ఎలా అయింది వాడికి. మా మమ్మీ హారతి ఇవ్వడం, స్వీట్ తినిపించడం, అలా మార్నింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈవినింగ్ వచ్చేసి బర్త్డే పార్టీ మేము ఫామ్ హౌస్లో చేసుకుంటున్నాము. సో నెక్స్ట్ అయితే ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. అండ్ ఆ ఫామ్ హౌస్ చాలా బాగుంది. అండ్ ఆ ఫామ్ హౌస్లో మేము స్విమ్మింగ్ పూల్లో చేసిన రచ్చ అంతా కూడా ఈ వీడియోలో నెక్స్ట్లో వస్తుంది, చూడండి. సో చాలా బాగా ఎంజాయ్ చేసాం. నా మేనిఫెస్టేషన్ నిజమైన థింగ్ లాగా అనిపించింది అనమాట. చాలా రోజుల నుండి మేనిఫెస్ట్ చేస్తున్నాను ఫామ్ హౌస్కి వెళ్దాము అని. అంటే ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి కదా, 40,000 50,000. మాకు రీజనబుల్ మంచి బడ్జెట్లో వచ్చిందనమాట. సో నెక్స్ట్ అయితే గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు అత్తయ్య వాళ్ళ ఇంట్లో కారు, ఇక్కడ ఇంట్లో బైక్ పెట్టేసి సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేసాం. చూడండి వాడి రియాక్షన్స్ అయితే మాత్రం. నక్షు ఏంటి నాన్న ఇది? వచ్చింది. హ్యాపీ బర్త్డే టు యూ.
బాగుంటది నాన్న సరే తొక్కిన సౌండ్ పోతది. లేదు బంద్ చేసినాం బంద్ చేసినాం ఎక్కువ 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 ముందుగా అండి సూపర్ వెనక్కిరా ఇక్కడ నుండి ఇది ఎనికి అదే తొక్కితే వస్తుంది ఇప్పుడు ఎనికి తొక్కుతారా తొక్కి ఎనికి వెళ్తుంది తొక్కి ఇప్పుడు ముందుకు ఇప్పుడు ఎనికి వెళ్తుంది ముందుకు కొట్టు ముందుకు కొట్టాలి నీకు అంతా దాంట్లో కూడా నక్ష హ్యాపీ బర్త్డే హ్యాపీ తీసుకో హ్యాపీ బర్త్డే టు యు ఇటు చూడు ఇటు చూడు నక్షు తగ్గేదలాను ఓయ్ మళ్ళీ అను ఇప్పుడు మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసుకో అది కవర్ కప్పుంది ఏంటది ఏంటిది ఏంటిది చూడు వాడే తీస్తాడు రాగు దాన్ని రాగు దుప్పటి లాగు ఇప్పుడు లాగు హ్యాపీ బర్త్డే స్టీరింగ్ అటుపక్కుంది స్టీరింగ్ అటుపక్కుంది అటు డోర్ అటు పట్టుకో నువ్వు మీ ఆయన ఇద్దరు కూర్చొని వెళ్తారా కార్లో అట్లా చెయ్యకు వద్దులే అక్కడ దాకా వద్దులే సో ఎప్పటి నుండో ఫామ్ హౌస్ వెళ్దాం అనుకుంటున్నాము న్యూ ఇయర్కి అనుకున్నాం కానీ ఆ ప్రైజెస్ చూసి మా వల్ల అవ్వలేదు సో ఇప్పుడైతే నక్షిత్ బర్త్డేకి అయితే ప్లాన్ చేసాము సో చాలా హ్యాపీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరం వెళ్ళిపోయామన్నమాట ఫామ్ హౌస్కి ఫామ్ హౌస్ డీటెయిల్స్ లొకేషన్ అండ్ మొత్తం ఫామ్ హౌస్ టూర్ అంతా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ కేక్ కటింగ్ అదంతా కూడా నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది ఈ వ్లాగ్లో వచ్చేసి మేము స్విమ్మింగ్ పూల్లో ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది క్యాప్చర్ చేసి పెట్టుకుందామని చెప్పేసి అనిపించింది ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ మళ్ళీ మళ్ళీ రావు అండ్ చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం అండ్ కేక్ కటింగ్ తర్వాత ఫుల్ గేమ్స్ ఆడామన్నమాట అదంతా కూడా నెక్స్ట్ బ్లాగ్లో చెక్అవుట్ చేయండి అసలు స్విమ్మింగ్ పూల్లోకి దిగనన్న మా మమ్మీయే ఫస్ట్ దిగిందనమాట మా మమ్మీ స్టార్ట్ చేసి అందరం వెళ్ళిపోయామన్నమాట స్విమ్మింగ్ పూల్లోకి సో మధ్యలో గేమ్స్ ఆడదామని ట్రై చేసాం కానీ చాలా లోతుండే అండ్ మధ్యలో మేము ఒకరిని ప్రాంక్ చేస్తామన్నమాట ఆ ప్రాంక్ ఏంటి అంటే కూడా మీరు లాస్ట్ వరకు చూడండి ఒకరిని తోసేస్తాము అది ఎవరయ్యారు అనేది మీరు కమెంట్ చేయండి పెద్దమ్మా అప్ప దగ్గరికి వెళ్ళు అప్ప దగ్గర స్విమ్మింగ్ నేర్చుకోపో అప్ప దగ్గర స్విమ్మింగ్ భయపడ చూడు బాల్తో కొట్టక్క కొట్టక్క బాల్తో కొట్ట స్విమ్మింగ్ చూడబో స్విమ్మింగ్ చూడు ఏంటంటే
అక్కడ చూడు, అక్కడ కావాలి చూడు, కాకుండా చూడు. మేమైతే ఫామ్ హౌస్లో ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫామ్ హౌస్లో ఇంకా వెళ్ళిన వెంబటే ఒక 10-15 మినిట్స్లో స్విమ్మింగ్ పూల్లో దిగేసింది మా మమ్మీ. సో మా మమ్మీ వాళ్ళని ఎలా దింపాలా అని మేము ట్రై చేస్తూ ఉన్నాము. సో వాళ్ళే దిగేశారనమాట. ఫుల్గా సాంగ్స్ పెట్టుకొని ఇట్లా డాన్స్లు వేసుకుంటూ పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు. అస్సలు విసికి లేదు, భయపడలేదు. బేసికల్లీ నాకు వాటర్ అంటే భయం అనుకున్నాం, కానీ వాడు అసలు దిగిన తర్వాత వాడు అసలు పైకే రానంటున్నాడు. సో అలా గేమ్స్ కూడా ఆడదాం అనుకున్నాం, కానీ ఫుల్ లోతుగా ఉండే అనమాట, డెప్త్ ఎక్కువ ఉండే. సో ఆ సాహసం అయితే చేయలేదు. సో నెక్స్ట్ వచ్చేసి వ్లాగ్లో మేము ఆఫ్టర్ స్విమ్మింగ్ అందరం ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి పార్టీకి అయితే రెడీ అయిపోయాము అనమాట. సో నక్షిత్ బర్త్డే డెకోర్ అదంతా కూడా చేయించాము. అదంతా కూడా ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. సో పార్టీ అయిపోయాక కూడా మేము గేమ్స్ కండక్ట్ చేసుకున్నాం అనమాట. లైక్ బిగ్ బాస్లో గేమ్స్ ఉంటాయి కదా, సో చిట్టీస్ గేమ్స్ అట్లా. సో అట్లా గెస్సింగ్ అండ్ సాంగ్ ప్లే చేసి ఈ సాంగ్ గెస్ చేయడము, డ్యాన్స్లు వేసాం ప్రొజెక్టర్ పెట్టుకొని. సో అదంతా ప్లస్ ఫామ్ హౌస్ మొత్తం టూర్ కూడా చేస్తాను అనమాట. సో మీరైతే ఆ వ్లాగ్లో చూడొచ్చు ఏ ఫామ్ హౌస్కి వెళ్ళాము ఏంటి అనే డీటెయిల్స్. దట్స్ ఇట్.